హాయ్ అండి. మీ అప్పులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? రాత్రిళ్ళు నిద్రపోనివ్వడం లేదా? కంగారు పడకండి. ఇది బాధపడే సమయం కాదు, యుద్ధం చేయాల్సిన సమయం. అప్పులనే శత్రువుని మీ దరిదాపుల్లోకి రాకుండా ఆపాలంటే ఈరోజు నేను చెప్పబోయే ఈ 10 సూత్రాల యుద్ధ వ్యూహాన్ని రక్తస్రావాన్ని ఆపండి. అంటే స్టాప్ న్యూ డెబిట్స్. ముందుగా చేయాల్సిన పని కొత్త అప్పులు చేయడం ఆపండి. మీ పాత ఫోన్ బాగానే పనిచేస్తున్నా కేవలం ఫ్రెండ్స్ ముందు గొప్ప కోసం 50,000 పెట్టి ఈఎంఐలో కొత్త ఫోన్ కొనడం ఆపండి. అది అవసరం కాదు, ఆకర్షణ మాత్రమే. మీ ఫోన్‌లోని లోన్ యాప్స్ అన్నీ కూడా డిలీట్ చేయండి. ఇక శత్రువును గుర్తించండి ఫస్ట్. అంటే లిస్ట్ యువర్ డెబిట్స్. అసలు మీ శత్రువు ఎవరో మీకు తెలియాలి కదా! అందుకే ఒక పేపర్ పెన్ తీసుకోండి. మీకున్న ప్రతి చిన్న అప్పును దాని వడ్డీ రేటుతో సహా రాయండి. కళ్ళ ముందు క్లారిటీ ఉంటేనే కదా విజయం సాధ్యం. రాస్తేనే కదా తెలుస్తుంది. సో, మనం వాడని సబ్స్క్రిప్షన్‌లకే ఎంత డబ్బు పోతుందో అని. తెలివైన మార్పిడి అంటే స్మార్ట్ స్వాప్. అధిక వడ్డీ ఉన్న అప్పులను తక్కువ వడ్డీ అప్పులతో మార్చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి క్రెడిట్ కార్డ్‌లో అప్పుంది. దాని వడ్డీ 40% అనుకోండి. దానికి బదులు ఇంట్లో ఉన్న బంగారంపై 10% వడ్డీతో లోన్ తీసుకొని, ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చేయండి. దీనివల్ల మీకు నెలకు రూ. 1,000 మిగులుతాయి. మాట్లాడి చూడండి. అంటే ఏంటంటే, ఇప్పుడు మనము లోన్ యొక్క ఇంట్రెస్ట్ కట్టడం లేట్ అయిందనుకోండి, భయపడకండి. బ్యాంకర్‌తో మాట్లాడండి. మీరు లోన్ కట్టడం ఒక వారం లేట్ అయ్యి పెనాల్టీ పడిందనుకోండి, మౌనంగా కట్టేయకండి. మేనేజర్‌తో మాట్లాడి, ఈ ఒక్కసారికి పెనాల్టీ తీసేయండి అని అడిగి చూడండి. మీ పేమెంట్ హిస్టరీ బావుంటే వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తారు కదా! క్షణ కవచం సెపరేట్ ఈఎంఐ అకౌంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈఎంఐ కోసం ఒక ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ కేటాయించండి. మీ జీతం పడగానే ముందు ఈఎంఐ డబ్బులు ఆ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఆ డబ్బు కనపడకపోతే మనం ఖర్చు పెట్టం కదా! సో, అదే మనకి ఆర్థిక రక్షణ కవచం లాంటిది. ఏకీకరణ అంటే 10 చోట్ల చిన్న చిన్న అప్పులు వద్దు. 10 మంది 10 రకాలుగా టెన్షన్ పడతారు. సో, వాటన్నిటిని కలిపి బ్యాంకుల్లో ఒకే పర్సనల్ లోన్‌గా మార్చుకోండి. మనసుకు ప్రశాంతత, లెక్కల్లో స్పష్టత వస్తుంది. మీరు ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలి. ద 9 డే ఫాస్ట్. అంటే ఒక 90 రోజులు కఠినంగా ఉండండి. విందులు, వినోదాలు, సినిమాలు, ట్రిప్పులు బంద్ చేయండి. మీ మిగిలిన ప్రతి రూపాయిని అప్పు కట్టడానికే వాడండి. ఈ 3 నెలల త్యాగం మీ జీవితాన్ని మారుస్తుంది. ఆఫీస్‌లో బోనస్ వచ్చినా, లేదా ఎవరైనా డబ్బులు గిఫ్ట్‌గా ఇచ్చినా, దాంతో కొత్త బట్టలు కొనకండి. ఆ డబ్బుతో లోన్‌లోని అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్‌ని కట్టేయండి. అసలు తగ్గితే వడ్డీ దానంతట అదే తగ్గుతుంది కదా! అదనపు ఆదాయం, ఎక్స్‌ట్రా ఇన్‌కమ్. ఆఫీస్ అయ్యాక టీవీ ముందు కూర్చునే బదులు మీకు తెలిసిన స్కిల్ ద్వారా ట్యూషన్స్ చెప్పడం, ఫ్రీలాన్సింగ్ చేయడం వంటివి రోజుకొక 2 గంటలు పని చేయండి. ఆ వచ్చే చిన్న మొత్తమే మీ పెద్ద ఖర్చులను భరిస్తుంది. 10థ్ వన్, మైండ్ సెట్ మార్చుకోండి. చేంజ్ మైండ్ సెట్. పక్కింటి వాడు కారు కొన్నాడని, మన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి కారు కొనడం ఆత్మహత్యతో సమానం. లోకం ఏమనుకుంటుందో అని లగ్జరీల కోసం పాకులాడకండి. అప్పులేని వాడే అసలైన ధనవంతుడు. గుర్తుంచుకోండి, ఈ యుద్ధంలో మీరే గెలవాలి. ఇప్పుడే మీ అప్పుల లిస్ట్ రాసుకోవడం మొదలు పెట్టండి. మీ ఆర్థిక స్వేచ్ఛకు ఇదే తొలి అడుగు. మనం అప్పులు కొత్తగా పెరగకుండా ఎలా ఆపాలో చూసాం. ఇప్పుడు అసలు యుద్ధం మొదలవుతుంది. ఉన్న అప్పును దాడి చేసి మరి మనం అంతం చేసే సమయం వచ్చిందండి. సో, ఈ రోజు నేను మీకు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన 7 పవర్‌ఫుల్ అప్పుల నివారణ పద్ధతులను చెప్పబోతున్నాను. సో, మీరు విని చేయడానికి సిద్ధంగా ఉండండి. విని వదిలేసిన వాళ్ళు వీడియోని చూడకండి. ఎందుకంటే వింటే ఖచ్చితంగా మీకు చేయాలనిపిస్తుంది కాబట్టి కేర్‌ఫుల్‌గా వినండి వీడియో చివరి వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నోబాల్ పద్ధతి. చిన్న అప్పుల వేట. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వడ్డీ రేటుతో సంబంధం లేకుండా మీకున్న అప్పులన్నిటిలో అతి చిన్న మొత్తం ఏదో అది ముందు తీర్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, స్నేహితుడికి ఇవ్వాల్సిన 5,000 ముందు ఇచ్చేయండి. ఒక అప్పు తీరిందన్న కాన్ఫిడెన్స్ మిగిలిన పెద్ద అప్పులను ఎదుర్కోవడానికి బలాన్నిస్తుంది. ఏంటంటే అవలాంచ్ పద్ధతి. అంటే ఇది మీ డబ్బును ఆదా చేస్తుంది. మీకున్న అప్పుల్లో అత్యధిక వడ్డీ, హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేటు దేనికి ఉందో దాన్ని టార్గెట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, 40% వడ్డీ ఉన్న క్రెడిట్ కార్డ్ అప్పును తక్కువ వడ్డీ ఉన్న హోమ్ లోన్ కట్టే ముందు తీర్చాలి. ఎందుకంటే అది మీ డబ్బును రాక్షసుడిలా తినేస్తుంది. ఈఎంఐ కట్టడమే కాదు, చేతికి అదనంగా ఎప్పుడు డబ్బు వచ్చినా లోన్ అకౌంట్‌లో వేసేయాలి. మీకు బోనస్ వచ్చినా, బహుమతిగా డబ్బు వచ్చినా ఖర్చు పెట్టకుండా లోన్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్‌కి జమ చేయండి. ఇది మీ లోన్ భారాన్ని సంవత్సరాల తరబడి తగ్గిస్తుంది. సో, నంబర్ 4, పనికిరాని ఆస్తుల అమ్మకం. వడ్డీ కడుతూ ఆస్తులు దాచుకోవడం తెలివైన పని కాదు. మీకు ఎక్కడ ఊర్లో ఒక్క చిన్న స్థలం ఉండి దాని విలువ పెద్దగా పెరగకపోతే దాన్ని అమ్మేసి మీ 18% వడ్డీ కడుతున్న
పర్సనల్ లోన్ క్లియర్ చేయండి. మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యమండి. సో, నంబర్ 5 ఏంటంటే ఈఎంఐ పెంపు. అంటే ప్రతి సంవత్సరం మీ జీతం పెరిగినప్పుడు ఈఎంఐని కూడా కొంచెం పెంచండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 50,000 నుండి 55,000 అయిందనుకోండి. అప్పుడు మీ ఈఎంఐని ఒక 2,000కి పెంచండి. ఒక చిన్న పెంపు మీకు తెలియదు కానీ లోన్‌కి మనము 5 ఏళ్ల ముందే తీరుస్తామండి. నెలకు 2,000 అలా ఎక్స్‌ట్రా పే చేస్తే. సో, నెక్స్ట్ ఏంటిది సిక్స్త్ వన్ వడ్డీ లేని సాయం. బయట ఎక్కువ వడ్డీకి ఉన్న అప్పును తీర్చడానికి నమ్మకస్తులైన బంధువుల నుండి సిగ్గుపడకుండా వడ్డీ లేకుండా సహాయం అడగండి. దీనివల్ల బయట కట్టే 36% వడ్డీ మిగులుతుంది. తీసుకున్న డబ్బుని వారికి క్రమం తప్పకుండా తిరిగి ఇచ్చి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకో. సో నంబర్ 7 ఏంటంటే శైలిని తగ్గించుకోవడం. అప్పు తీరే వరకు మీ జీవన ప్రయాణాలను తగ్గించుకోండి. ఇది తాత్కాలికం మాత్రమే అండి. ఇప్పుడు మీరు 15,000 అద్దె ఇంటి నుండి 8,000 ఇంటికి మారండి. కారు బదులు బైక్ వాడండి. ఆర్థిక స్వేచ్ఛ కోసం ఒక అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకు వేయొచ్చు. గుర్తుంచుకోండి. ఈ 7 పద్ధతుల్లో మీ పరిస్థితికి ఏది సరిపోతుందో ఎంచుకోండి. ఈ రోజే దాడి మొదలుపెట్టండి. గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం అనేది కేవలం లెక్కల మీద కాదు, మీ క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ యుద్ధంలో గెలుస్తారు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.